Hello everyone, welcome to Adda 247 Telugu channel. So today we are going to discuss about order and ranking. So manaki order and ranking is one of the important topic for all competitive exams nunchi manaki questions expect cheyochu. So manaki order and ranking lo general ga సో కొన్ని మోడల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆ మోడల్స్ నుంచి మాత్రమే మనకి ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతుంటారు. ఆ మోడల్స్ నుంచి మనకి పర్ఫెక్ట్గా కాన్సెప్ట్ నేర్చుకున్నట్లయితే మనకి ఏ ఎగ్జామ్లోనైనా సో మనకి ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. వాటిని బేస్ చేసుకుని మాత్రమే ఇంకా ఇస్తే కొన్ని ఎక్స్ట్రా కంటెంట్తో ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో లెట్స్ గో టు ఆ సెషన్ టుడే. సో ఎవరైతే ఆ అడ్డా 247 తెలుగు ఛానల్కి కొత్తగా వస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నౌ so this is one of the very important and very good news to all. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుండి సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్యాచ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సో మనకి ఎక్కువగా ఇంగ్లీష్ కంటెంట్తో ఎగ్జామ్స్ క్లియర్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉండొచ్చు. సో దానికోసం మనకి సంకల్పం అనే పేరుతో సంకల్పం అంటే మనకి ఏదైనా సాల్వ్ చేయొచ్చు అంటారు. సో ఈ సంకల్పం అనే సో బ్యాచ్ నేమ్తో మనకి ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి రన్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇంగ్లీష్ క్లాసెస్ ఓన్లీ దిస్ ఈజ్ బ్యాంక్ స్పెషల్ ఇంగ్లీష్ బ్యాచ్. ఓకే, సో మనకి ఇందులో 60 hours ఉంటాయి అండ్ దట్ ఈస్ ద లైవ్ సెషన్స్ అండ్ 500+ మనకి క్వశ్చన్స్. ఓకే, అండ్ మీకు రికార్డెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. సో ప్రతిదీ మీకు వెంకటేష్ సార్ మీకు ప్రతిదీ కూడా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అన్నీ కూడా తెలుగులో. అండ్ ఇక్కడ మనకి ఈ బ్యాచ్ ఈ రోజుకి మనకి 40% ప్లస్ 5% డిస్కౌంట్ అని యాప్లో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు Y212 కోడ్ యూజ్ చేసినప్పుడు మాత్రమే ఈ డిస్కౌంట్ అనేది మీకు సో అవైలబుల్గా ఉంటుంది. సో ఈ బ్యాచ్ వచ్చేసి మనకి సో 26th మేన స్టార్ట్ అవుతుంది. మనకి ఈ మంత్ 26th రోజు మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈవినింగ్ ఈ 6 PM to 8 PM అంటే మనకి 2 hours క్లాసెస్. అండ్ ఈవినింగ్ టైంలో మనకి ఇంటి దగ్గర ఉండి సో తిరిగ్గా మనకి భోజనం చేసిన తర్వాత మనకి క్లాసెస్ అనేవి రన్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మనకి ఈవినింగ్ 6 to 8 PM వరకు మనకి క్లాసెస్ అనేవి రన్ అవుతాయి. అది కూడా మనకి సో 919. ఓకే, సో 919 అనేది మనకి కాస్ట్ ప్రైస్ ఉందండి. సో ఈ 919ని మీరు ఈ Y212 కోడ్ యూజ్ చేసినట్లయితే సో మీకు డిస్కౌంట్ పోను 533 రూపీస్కి మాత్రమే ఈ బ్యాచ్ అనేది మీకు రావడం జరుగుతుంది. అంటే 500కి టోటల్గా ఇంగ్లీష్ అండ్ విత్ ఆల్ లైవ్ కంటెంట్ లైవ్ ఎక్స్ప్లెనేషన్తో పాటు సో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సో మనకి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం లిమిటెడ్ సీట్స్ అండి. ఓకేనా? సో ఇందులో ఎన్ని పడితే అన్ని సీట్స్ అనేవి మనకి తీసుకోలేము. సో కొన్ని సీట్స్ మాత్రమే ఉంటాయి. సో ఆ సీట్స్ ఫిల్ అయిపోతే ఇంకా ఎక్స్ట్రా జాయిన్ అవుతే కూడా మనం తీసుకోలేము. సో దట్స్ వై ఎవరైతే ఈ బ్యాచ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఇంగ్లీష్ ఎక్కువగా నేర్చుకోవాలనుకుంటున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ ఎవరైతే ప్రాబ్లం అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్యాచ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, అండ్ దీంతోపాటు మనకి ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి అది April 21st స్టార్ట్ అయింది, ఆల్రెడీ రన్ అవుతుంది. అండ్ మనకి 1499 అనేది కాస్ట్ ఉందండి. సో మీరు ఇక్కడ Y212 కోడ్ యూజ్ చేసినట్లయితే సో మీకు డిస్కౌంట్ పోను ఇది 1099కి మాత్రమే. సో మీకు ఈ బ్యాచ్ అనేది 1045 సో 1045కి మాత్రమే ఈ బ్యాచ్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్యాచ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ బ్యాచ్తో పాటు వీ హ్యావ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సెకండ్ బ్యాచ్ అనేది మనకి స్టార్ట్ చేయబోతున్నాము. అది కూడా మే 12th మనకి స్టార్ట్ చేయబోతున్నాము. ఇక్కడ కూడా మీరు Y212 కోడ్ యూజ్ చేసినట్లయితే ఈ 999 బ్యాచ్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ మీకు 699కి మాత్రమే ఈ బ్యాచ్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే విధంగా మనకి బ్యాచెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ లాక్డౌన్ పీరియడ్లో మనకి ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా మనకి బ్యాచెస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా సో యూజ్ చేసుకోండి అండ్ డోంట్ మిస్ దిస్ ఛాన్సెస్. ఓకే, నౌ లెట్స్ గో టు ఆ సెషన్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో కొన్ని కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా ఉండాలి. అండ్ హియర్ రేష్మి ఈజ్ 14th ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఇన్ ఎ రో ఆఫ్ 40 గర్ల్స్. ఓకే, వాట్ ఈస్ హర్ పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అన్నారు. సో ఇది బేసిక్ క్వశ్చన్ అండి. మనకి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్లో ద బేసిక్ క్వశ్చన్ అంటే ఇదే. సో మనకి జనరల్గా సో టోటల్ నెంబర్ ఇస్తారు, సమ్ ఎక్స్ వాల్యూ ఇస్తారు.
ఓకే, సో టోటల్ నెంబర్ ఇస్తారు. ఈ రోలో సమ్ ఏ క్యాండిడేట్ సమ్ పొజిషన్ ఫ్రమ్ దిస్ సైడ్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ నుండి పొజిషన్ ఇస్తారు, రైట్ హ్యాండ్ నుండి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మనకి ఈ విధమైన క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి ఇక్కడ కూడా ఈ క్వశ్చన్ కూడా అదే విధంగా. సో మనకి జనరల్గా మనకి ఆల్ఫాబెట్స్ చూసుకున్నట్లయితే మనకి 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయండి. ఈ 26 ఆల్ఫాబెట్స్లో సపోజ్ P ఈజ్ 16th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్, దెన్ వాట్ ఈస్ P పొజిషన్ ఫ్రమ్ రైట్ అంటే ఏం చేయాలి మనకి? సో అవన్నీ కూడా మనం నోట్ చేసుకోలేం కదా. చాలామంది ఏ విధంగా అంటే ఇలా ఇండికేట్ చేసి 1 2 3 4 5 6 ఈ విధంగా కానీ, లేకపోతే డాట్స్ పెట్టడం కానీ, సో ఇవంతా కూడా మనకి మనకి వేస్ట్ ఆఫ్ టైం. సో మనకి సింపుల్గా సాల్వ్ చేయాలి అంటే ఒక పర్సన్ పొజిషన్ తెలిసినప్పుడు ఇంకో డైరెక్షన్ నుంచి మనకి ఏ విధంగా ఈజీగా సాల్వ్ చేయగలము. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, సో ఆల్రెడీ మనకి తెలుసు 26 ఇస్ ద టోటల్. 26 ఓకే మైనస్ మనకి ఏదైతే వాల్యూ ఇస్తారో 16. ఓకే, సో 16 సబ్ట్రాక్ట్ చేస్తాం, మనకి ఏదైతే వస్తుందో ఇదేమొస్తుంది మనకి 10 వస్తుంది. ఈ 10కి మనకి ఏం కావాలి? మనకి P పొజిషన్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ అన్నారు కదా. మనం ఏం చేసాం? 26 నుండి ఈ 16 పొజిషన్ తీసేసాం, అంటే ఈ P పొజిషన్ కూడా తీసేసాము. అంటే మనకి రైట్ హ్యాండ్ నుండి కౌంట్ చేసేటప్పుడు Pని ఇంక్లూడ్ చేయాలి కదా, అంటే ఇంక్లూడ్ P చేయాలి, అంటే 11 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇదంతా చేసే కంటే ఓకే జనరల్గా మనకి మెటీరియల్స్లో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి సింపుల్గా చేయాలంటే 26 మైనస్ ఈ ఆల్రెడీ ఏదైతే ఇండికేట్ చేస్తారో అది కాకుండా 16th అంటే రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? 15 పీపుల్ ఉంటారు కదా ఇక్కడ. ఆ 15ని మనకి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది మనకి అనదర్ డైరెక్షన్ నుండి పొజిషన్ వస్తుంది. అంటే ఎప్పుడైతే టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇచ్చేసి ఒక డైరెక్షన్ నుంచి మనకి పొజిషన్ ఇస్తారో వేరే డైరెక్షన్ నుంచి ఫైండ్ అవుట్ చేసినప్పుడు టోటల్ పీపుల్ మైనస్ రిమైనింగ్ పీపుల్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో లెట్స్ డూ ద సేమ్ హియర్. ఇక్కడ చూసినట్లయితే టోటల్ పీపుల్ ఎంత అన్నారు? 40 అన్నారు. ఓకే 40 మైనస్ ఇక్కడ ఏమన్నా రేష్మి ఈజ్ 14th ఫ్రమ్ రైట్ హ్యాండ్ అన్నారు. సో రేష్మి 14th అంటే రేష్మి పొజిషన్ 14th అంటే 14th కాకుండా ఇంకెంతమంది ఉంటారు? 13 పీపుల్ ఉంటారు కదా. ఆ 13 పర్సన్స్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో 40 మైనస్ 13 ఈజ్ ఈక్వల్స్ టు 27 ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నో నీడ్ టు డూ దట్ +1 -1 అవన్నీ కూడా మనకి సో చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో దిస్ ఈజ్ వెరీ బేసిక్ క్వశ్చన్. దీంతో పాటు ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో కవి ర్యాంక్డ్ 9th ఫ్రమ్ ద టాప్ అండ్ 38th ఫ్రమ్ ద బాటమ్ ఇన్ ఏ క్లాస్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్ అన్నారు. ఓకే ఇక్కడ సో ఇన్ ఏ క్లాస్లో సపోజ్ ఇన్ ఏ రోలో ఇక్కడ ఒక పొజిషన్ ఏ పొజిషన్ ఉన్నారు. ఏ ఈజ్ సపోజ్ 8th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అన్నారు. ఏ ఈజ్ 10th ఫ్రమ్ రైట్ హ్యాండ్ అన్నారు. ఓకే దిస్ ఇస్ 10th. ఓకే ఎప్పుడైతే మనకి లెఫ్ట్ హ్యాండ్ నుండి రైట్ హ్యాండ్ నుండి ఒకే పొజిషన్ తెలిసినప్పుడు సో ఒకే పర్సన్ పొజిషన్ ఒకే ప్లేస్ లెఫ్ట్ హ్యాండ్ నుండి రైట్ హ్యాండ్ నుంచి తెలిసినప్పుడు సో టోటల్ పీపుల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ రెండు యాడ్ చేయాలి. 8 + 10. సో 8 + 10 -1 చేయాలి. ఎందుకు -1 చేయాలి అంటే ఇక్కడ చూడండి ఏ పొజిషన్నే ఇటు నుండి మనం కౌంట్ చేసాం, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కౌంట్ చేసాం, అంటే 2 సార్లు కౌంట్ చేసాం కాబట్టి ఒకసారి సబ్ట్రాక్ట్ చేయాలి. ఎప్పుడైతే ఒక పొజిషన్ 2 డైరెక్షన్స్ నుంచి తెలిసినప్పుడు 2 యాడ్ చేసి -1 సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి 18 - 1 ఈజ్ 17 ఈజ్ టోటల్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం సో వీ షుడ్ డూ ద సేమ్ వే. 9th ఫ్రమ్ ద టాప్. సో టాప్ నుండి 9th పొజిషన్ అన్నారు. బాటమ్ నుండి సో 38 అన్నారు. +38. ఓకే 9 + 38 -1 చేయాలి. సో 9 + 38 ఎంత? 9 + 38 విల్ బి 47 అండ్ 47 -1 46 విల్ బి ద పర్ఫెక్ట్ ఆన్సర్. 46 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇవి రెండింటిని కాన్సెప్ట్స్ మనకి ఆర్డర్ ర్యాంకింగ్లో ఇవే 2 కాన్సెప్ట్స్ చాలా బేసిక్ అండి. ఈ రెండింటిని బేస్ చేసుకుని మాత్రమే మనకి నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. నౌ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్ G1 is 7th from the start and 11th from the end. ఓకే సో మనకి ఇక్కడ ఇన్ ఏ రో ఒక రోలో ఓకే సో ఇన్ దిస్ రో ఇక్కడ G1 ఉన్నారు. G1 ఈజ్ 7th ఫ్రమ్ టాప్. సో 7th ఫ్రమ్ లెఫ్ట్ స్టార్ట్ అండ్ 11th ఫ్రమ్ ద ఎండ్. అదే పొజిషన్ 11th ఫ్రమ్ ఎండింగ్ అన్నారు. ఓకే నౌ ఇన్ అనదర్ రో ఆఫ్ బాయ్స్
వికాస్ ఈజ్ 10th ఫ్రమ్ ద స్టార్ట్. ఓకే, సో వేరే రోలో, ఓకే, సో ఇక్కడ ఇంకో వికాస్ ఉన్నాడు. వికాస్ ఈజ్ 10th ఫ్రమ్ ద స్టార్ట్. ఈ పొజిషన్ 10th ఫ్రమ్ ద స్టార్ట్ అండ్ 12th ఫ్రమ్ ద ఎండ్. 12th ఫ్రమ్ ఎండ్. దెన్ హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద బోత్ ద రోస్ టుగెదర్. ఓకే, సో రెండు కలిపినప్పుడు మనకి టుగెదర్ ఎంతమంది వస్తారు? సో ఇందాకటి కాన్సెప్ట్ అండి. ఇక్కడ ఎంతమంది వస్తారు మనకి? 7 + 11 - 1 చేయాలి. సో ఎప్పుడైతే మనకి ఒకే పొజిషన్ 2 డైరెక్షన్స్ తెలిసినప్పుడు యాడ్ చేసి -1 చేయాలి కదా. 7 + 11 ఎంత? 18. 18 - 7 అంటే ఎంత? ఇక్కడ మనకి 17 వస్తుంది. ఓకేనా. నౌ ఇక్కడ ఏంటి? 10 + 12. సో మనకి 10 + 12 చేసి -1 చేయాలి. సో 10 + 12 ఎంత? 22. 22 - 1 ఇస్ 21 చేయాలి. ఇవి రెండు యాడ్ చేస్తే టోటల్గా యాడ్ చేస్తే ఎంత మనకి? 38 అనేది మనకి క్లియర్ ఆన్సర్ అవుతుంది. సో 38 అనేది ఆన్సర్. సో ఎందుకంటే రెండు కలిపి చెప్పమన్నారు కాబట్టి సో 38 అన్నారు. ఒకవేళ డిఫరెంట్ అవుతే సో డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తారు. ఓకేనా. ఐ థింక్ ఇట్స్ వెరీ క్లియర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో 37 boys are standing in a row facing the school building. Okay, and Ashwini is 15th from the left hand. Okay, and okay, ఎంతమంది ఉన్నారు? టోటల్గా 37 అన్నారు. ఓకే, అండ్ 37 పీపుల్లో 37 పర్సన్స్ అండ్ స్టాండింగ్. అశ్విని ఈజ్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్. ఓకే, సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు అశ్విని. దిస్ పర్సన్ ఈజ్ 15th ఫ్రమ్ లెఫ్ట్ అన్నారు. ఇఫ్ హీ, ఓకే అశ్విని అన్నారు, హీ అన్నారు. ఓకే, అశ్విన్ ఐ తీసేయండి. సో ఫీమేల్ నేమ్ ఇచ్చి హీ అంటే బాగోదు కదా. సో ఇఫ్ హీ షిఫ్టెడ్ 6 places టు ద రైట్. ఓకే, సో ఒకవేళ సో ఆ పర్సన్ 6 places టు ద రైట్ షిఫ్ట్ అయితే, రైట్ సైడ్ ఇటే కదా. సో రైట్ సైడ్ 6 places షిఫ్ట్ అయితే వాట్ ఈస్ హిస్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అన్నారు. సో ఇక్కడ మీరు ఒకవేళ ఇక్కడ 1 2 3 4 ఇలా కౌంట్ చేసుకోవద్దు. 6 places అంటే డైరెక్ట్ తీసుకోండి. ఇలా ఒక్కొక్క లైన్ తీసుకుంటే మనకి కౌంటింగ్ అనేది ఎక్కువ టైం తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి అశ్విన్ న్యూ పొజిషన్. ఇది 6th places అవుతే ఇక్కడ మిడిల్ ఎంతమంది ఉంటారు? 5 personsే కదా. ఇజ్ ఇట్ రైట్? సో ఇక్కడ ఏ నుండి సో అశ్విన్ ఓల్డ్ పొజిషన్ నుండి న్యూ పొజిషన్ 6th పొజిషన్ అంటే మిడిల్లో 5 people ఉంటారు. సో మనకి ఈ పొజిషన్ ఏమవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ నుండి ఇక్కడ నుండి లెఫ్ట్ హ్యాండ్ నుండి ఏ అశ్విన్ 15 + 5 15, ఇది 16th పొజిషన్ అవుతుంది లెఫ్ట్ హ్యాండ్ నుండి. సో ఇక్కడ మనకి క్లియర్గా ఉందండి. దిస్ ప్లేస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడ నుంచి? మనకి రైట్ హ్యాండ్ నుండి పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్రెడీ ఈ పొజిషన్ లెఫ్ట్ హ్యాండ్ నుండి 16th అవుతుంది. రైట్ హ్యాండ్ నుండి ఏమవుతుంది? క్లియర్. సో మనకి టోటల్ 37 ఉంది. మనకు ఆల్రెడీ ఈ పొజిషన్ లెఫ్ట్ హ్యాండ్ నుండి తెలుసు. రైట్ హ్యాండ్ నుండి ఫైండ్ అవుట్ చేయాలంటే 37 - 15 చేయాలి. అంటే సో 22. సో విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి 22 ఆప్షన్స్లో లేదు కాబట్టి ఇట్స్ నన్ ఆఫ్ దిస్ ఇస్ వెరీ క్లియర్ ఆన్సర్. ఓకేనా. సో మనకి షిఫ్టింగ్ అయినప్పుడు మిడిల్లో ఎంతమంది ఉంటారు? షిఫ్టెడ్ 6 places అంటే 6th ప్లేస్కి షిఫ్ట్ అయిందని. సో 6th తర్వాత కాదు. సో మిడిల్లో 6 అని కాదు. 6th place అంటే మిడిల్లో 5 persons ఉంటారు. ఇక్కడ మనకి చాలామంది స్టూడెంట్స్ అనే కన్ఫ్యూజ్ అవుతుంటారు. 6 places షిఫ్ట్ అయ్యారు అంటే 6th place. Okay, now next one. In a row of girls, Kamya is shifted 5th from left and Preeti is 6th from the right. Okay, now in a row annaru. Okay, Kamya is 5th. So Kamya is 5th from left hand annaru and inkendi Preeti is 6th from right. So Preeti is 6th from right annaru. Okay, when they exchange their positions. Okay, so when they exchange their positions, exchange అయినప్పుడు ఓకే, సో ప్రీతి ఇక్కడికి వస్తారు అండ్ కామ్య ఇక్కడికి వస్తారు. ఓకేనా. when they exchange their positions, then Kamya becomes 13th from left. సో కామ్య becomes 13th from left అన్నారు. ఓకేనా. then what is ప్రీతి పొజిషన్ ఫ్రమ్ రైట్? ఈ పొజిషన్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఎంత? ఓకే, సో మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియదు. సో టోటల్ పీపుల్ తెలియదు. జస్ట్ ఇద్దరు పర్సన్స్ 2 డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళు ఒకరినొకరు పొజిషన్స్ చేంజ్ అవుతే ఇక కామ్య పొజిషన్ అనేది 13th అవుతుంది. ఓకేనా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ 13th పొజిషన్ ఎక్కడ నుండి? ఇక్కడ నుండి 13th పొజిషన్కి.
అంతే కదా. ఇక్కడ నుండి 13th పొజిషన్ అన్నారు అంటే ఈ కామ్య పొజిషన్ ఈ పొజిషన్ 13th అవుతుంది. రిమైనింగ్ ఎంత ఉంటారు? 12 పర్సన్స్ ఉంటారు. ఆ 12 పర్సన్స్లో ఇక్కడ నుండి ఇక్కడికి మనకి 5th పొజిషన్. ఓకే, మనం ఎందుకు ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తున్నాం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మనకి రైట్ హ్యాండ్ నుండి ఇక్కడికి 6th ప్లేస్. ఓకేనా. సో రైట్ హ్యాండ్ నుండి ఇక్కడికి 6 పర్సన్స్, మిడిల్లో మనకి ఎంతమంది ఉన్నారో తెలిస్తేనే మనకి ఈ పొజిషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ మిడిల్ పొజిషన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయవచ్చు? ఈ కామ్య పొజిషన్ 13th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే సో రిమైనింగ్ 12 పర్సన్స్ ఉంటారు. ఆ 12 పర్సన్స్లో ఆల్రెడీ కామ్య పొజిషన్ ఇక్కడ నుండి లెఫ్ట్ హ్యాండ్ నుండి సో 5 పొజిషన్స్. 12లో ఆల్రెడీ ఇక్కడ 5th అంటే రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? 7 పర్సన్స్ ఉంటారు కదా. ఆ 7 పర్సన్స్ మనకి ఇక్కడ ఉంటారు. ఎందుకు కౌంట్ చేయండి. ఇక్కడ నుండి కామ్య పొజిషన్కి ఇక్కడికి 5 + 7 12 ప్లస్ దిస్ పర్సన్ సారీ. ఓకే, సో just a minute. ఓకే, సో మనకి ఇక్కడ కామ్య పొజిషన్ 13th అయినప్పుడు సో ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్ నుండి ఇక్కడికి 5 + 7 ఈజ్ 12 దిస్ పర్సన్ ఈజ్ 13. ఓకే, అండ్ ద టోటల్ ఇట్ బికమ్స్ 13. క్లియర్. నౌ ఇక్కడ మిడిల్లో 7 ఉంటే మనకి రైట్ హ్యాండ్ ఉంటే ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ప్లేసెస్ అండ్ 6 + 7 ఈజ్ 13. దిస్ పొజిషన్ ఈజ్ 14th అవుతుంది. ఓకే, సో 14th పొజిషన్ అనేది క్లియర్. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఈజ్ అగైన్. ఓకే, just a minute. Okay, ఓకే, సో ఇక్కడ మనకి సో టోటల్గా మనకి కామ్య పొజిషన్ ఇక్కడ ఉన్నారు అండ్ మనకి ప్రీతి పొజిషన్ ఇక్కడ ఉన్నారు అండ్ కామ్య పొజిషన్ ఇస్ 5th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అన్నారు అండ్ ప్రీతి పొజిషన్ 6th ఫ్రమ్ రైట్ హ్యాండ్ అన్నారు. అండ్ ఒకవేళ షిఫ్ట్ అవుతే సో కామ్య ఇక్కడికి వస్తుంది. దిస్ ఇస్ 13th పొజిషన్. ఈ పొజిషన్ 13th పొజిషన్ అంటే రిమైనింగ్ 12 పర్సన్స్ ఉంటారు. ఆ 12లో మనకి ఆల్రెడీ ఇక్కడ వరకు 5 పర్సన్స్ ఉన్నారు అంటే ఇక్కడ మిడిల్లో 7 పర్సన్స్ ఉంటారు. ఓకేనా. అంటే రైట్ హ్యాండ్ నుంచి ఏమవుతుంది? రైట్ హ్యాండ్ నుంచి ఇక్కడికి 6 పర్సన్స్, 6 + 7 ఈజ్ 13 అండ్ దిస్ పొజిషన్ మనకి 14th అవుతుంది. సో వెరీ క్లియర్. And next one, in a queue of girls, Akanksha is 9th from the left, Mona is 17th from right. Okay, now same type question. Okay, Akanksha is 9th from left and Mona is 17th from right. Okay, if the positions of Akanksha and Mona are interchanged, okay, ఒకవేళ వీళ్ళిద్దరు ఇంటర్చేంజ్ అవుతాయి, then now న్యూ పొజిషన్స్ ఆఫ్ ఆకాంక్ష ఈజ్ సో మనకి ఆకాంక్ష ఇక్కడికి వస్తుంది. న్యూ పొజిషన్ ఈజ్ 15th ఫ్రమ్ లెఫ్ట్. దిస్ పొజిషన్ ఈజ్ 15th ఫ్రమ్ లెఫ్ట్ అని అన్నారు. ఓకేనా. నౌ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ బిట్వీన్ మోనా అండ్ ఆకాంక్ష. నౌ ఇట్స్ వెరీ క్లియర్, చాలా సింపుల్ క్వశ్చన్. సో మనకి ఆల్రెడీ ఇక్కడికి 15th అవుతాయి. సో మనకి లెఫ్ట్ హ్యాండ్ నుండి ఇక్కడి వరకు 15 అవుతే రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? 14 పర్సన్స్ ఉంటారు. ఆ 14 పర్సన్స్లో ఆల్రెడీ ఇక్కడ నుండి ఇక్కడికి 9 పర్సన్స్ ఉన్నారు కదా. ఇజ్ ఇట్ రైట్? సి హియర్ దిస్ ప్లేస్ ఈజ్ 15th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఎక్సెప్ట్ దిస్ ద రిమైనింగ్ పీపుల్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ 14. అవుట్ ఆఫ్ 14 ఆల్రెడీ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ టు దిస్ ఆకాంక్ష ఫస్ట్ ప్లేస్ ఆల్రెడీ 9 పీపుల్. రిమైనింగ్ ఎంతమంది ఉంటారండి? సో రిమైనింగ్ 5 పర్సన్స్ ఉంటారు. జస్ట్ కౌంటెడ్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 9 + 5 14. దిస్ వన్ ఇస్ ద 15. సో జస్ట్ 5 పర్సన్స్ ఈజ్ వెరీ క్లియర్. సో 5 పర్సన్స్ ఇస్ ద ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ రో ఆఫ్ 25 చిల్డ్రన్ నయాన్ ఈజ్ 14th ఫ్రమ్ రైట్ హ్యాండ్. ఓకే, సో టోటల్ ఎంతమంది ఉన్నారు? 25 పర్సన్స్ ఉన్నారు. సో అవుట్ ఆఫ్ దిస్ 25 చిల్డ్రన్లో ఓకే, సో నయాన్ ఈజ్ 14th ఫ్రమ్ రైట్. సో నయాన్ ఈజ్ 14th ఫ్రమ్ రైట్ హ్యాండ్. అరుణ్ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ నయాన్. సో అరుణ్ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ అంటే అరుణ్ ఇక్కడ ఉన్నారు. అరుణ్ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ నయాన్ అంటే ఇక్కడ మిడిల్ ఎంతమంది ఉంటారు? సో 2 పర్సన్స్ ఉంటారు.
ఓకేనా. దెన్ వాట్ ఈజ్ అరుణ్స్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది రో, ఈ పొజిషన్ లెఫ్ట్ ఎండ్ నుండి ఎంత. ఓకే, అంటే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలో ఫస్ట్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, అరుణ్ పొజిషన్ రైట్ ఎండ్ నుండి ఫైండ్ అవుట్ చేస్తే ఫస్ట్ లెఫ్ట్ ఎండ్ నుండి ఫైండ్ అవుట్ చేయడం అంత పెద్ద ఇష్యూ కాదు. సో అంటే ఏ విధంగా మనకి రైట్ ఎండ్ నుండి నయాన్ వరకు 14 పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. సో 2 more persons. సో మనకి 14 + 2 16. అయానా. సో ఇక్కడ మనకి అరుణ్ పొజిషన్ ఏమవుతుంది మనకి 17th ఫ్రమ్ రైట్ ఎండ్ అన్నారు. ఓకేనా, టోటల్ పీపుల్ 25, అరుణ్ పొజిషన్ ఏ 17th ఫ్రమ్ రైట్ ఎండ్, లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఎంత అవుతుంది. సో 25 - 16. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ -17 అగైన్ +1 చేసే కంటే సో డైరెక్ట్గా 25 - 16 ఈజ్ అ 9th ప్లేస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో ఇస్ అ 9th ఈజ్ అ పర్ఫెక్ట్. క్లియర్. ఓకే, సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఏదైనా క్వశ్చన్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఐ విల్ గివ్ ద రిప్లై. ఓకే, నెక్స్ట్. A class of girls stand in a single line. One girl is 19th in order from both the ends. How many girls are there in that class? This is your homework. ఓకే, సో నేను మధ్యలో హోంవర్క్ కూడా ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సో ఈ సెషన్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా టోటల్గా కంప్లీట్ అయ్యేంత వరకు చూడండి. సో ఈ క్వశ్చన్ ఏదైతే హోంవర్క్ ఇస్తున్నానో ప్రతి ఒక్కరు ఆన్సర్ చేసి కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ ఇవ్వండి. సో డెఫినెట్లీ అది కరెక్టా కాదా నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. ఓకేనా, సో ఇట్స్ సింపుల్ అండి. ఏ క్లాస్ ఆఫ్ గర్ల్స్ స్టాండింగ్ ఇన్ లైన్, వన్ గర్ల్ ఈజ్ 19th ఫ్రమ్ బోత్ సైడ్, అంటే లెఫ్ట్ హ్యాండ్ నుండి 19th రైట్ హ్యాండ్ నుండి 19 అయితే ఎంతమంది గర్ల్స్ ఉన్నారు. ఓకే, సో గివ్ యువర్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. And in a row of children facing north, Ritesh is 12th from the left hand అన్నారు. ఓకే, సో రితేష్ ఒక రోలో, సో రితేష్ ఈజ్ 12th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. ఓకే, నైస్. సుధీర్ హూ ఈజ్ 22nd టు ద రైట్ హ్యాండ్. ఓకే, సో సుధీర్ హూ ఈజ్ 22nd ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఈజ్ 4th టు ద రైట్ ఆఫ్ రితేష్. ఓకే, సో ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ అనేవి చాలా జాగ్రత్తగా చదవాలి. సో ఎందుకంటే ఇక్కడ మనకి ఏమన్నారు, సుధీర్ హూ ఈజ్ 22nd ఫ్రమ్ రైట్ హ్యాండ్. సపోజ్ ఇక్కడ రైట్ హ్యాండ్ ఇది లెఫ్ట్ హ్యాండ్ అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ నుండి రితేష్ ఈజ్ 12th, రైట్ హ్యాండ్ నుండి అంటే ఈ పొజిషన్ నుండి సుధీర్ అన్నారు ఎక్కడికి, ఇక్కడికి ఉన్నారు సమ్ ప్లేస్, ఎక్కడి వరకు ఏ పొజిషన్ 22nd ఫ్రమ్ రైట్ హ్యాండ్ అన్నారు, ఈజ్ 4th టు ద రైట్ ఆఫ్ రితేష్. అంటే ఈ సుధీర్ పొజిషన్ అనేది రితేష్ నుండి రైట్కి 4th ప్లేస్లో ఉంటుంది. అంటే సుధీర్ 4th ప్లేస్లో ఉంటే మిడిల్లో ఎంతమంది ఉంటారు, 3 persons. క్లియర్. ఓకేనా, అంటే ఇక్కడ రితేష్ ఈజ్ 12th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్, సుధీర్ ఈజ్ 22nd ఫ్రమ్ రైట్ హ్యాండ్. హూ ఈజ్ అంటే సుధీర్ ఈజ్ 4th టు ద రైట్ ఆఫ్ రితేష్ అనే కదా, 3 persons, 4. ఇట్స్ క్లియర్. దెన్ టోటల్ హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్ ఇన్ దట్ రో, అంటే లెఫ్ట్ హ్యాండ్ నుండి రితేష్ వరకు 12 ఉన్నారు, ప్లస్ మిడిల్లో 3 ఉన్నారు, ప్లస్ 22 ఉన్నారు. సో 12 + 3 ఈజ్ ద 15, 15 + 22 ఈజ్ ద 37 ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సో చిల్డ్రన్. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్ ఎ రో రోహన్ ఈజ్ 10th ఫ్రమ్ లెఫ్ట్ అండ్ ముఖేష్ ఈజ్ 13th ఫ్రమ్ రైట్. ఓకే, సో ఇన్ ఎ రో Rohan is 10th. Rohan is 10th from left hand and Mukesh is 13th from right hand. And there are 4 persons are between Rohan and Mukesh. Rakesh and Mohan ki, so Mukesh ki Rohan and Mukesh. Okay, 4 persons are there. Okay, and then find the maximum number of persons. Yes. ఓకే, సో ఇక్కడ మనకి ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సో బికాస్ మనకి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ అండ్ మినిమం నెంబర్ అడిగినప్పుడు. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నారు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్నారు. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. మ్యాక్సిమం ఎప్పుడు వస్తారు అంటే ఎప్పుడైతే ఒకరికొకరికి కాంటాక్ట్ ఉండకుండా ఒకరికొకరికి కామన్ పొజిషన్ లేనప్పుడు మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు. మినిమం ఎప్పుడు వస్తారంటే మ్యాక్సిమం కామన్ పొజిషన్స్. ఓకే, సో మ్యాక్సిమంగా కామన్ పొజిషన్స్ తీసుకున్నప్పుడు మనకి మినిమం అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 10 persons అంటే రోహన్ 10 persons ఇస్ డిఫరెంట్.
అండ్ ముఖేష్ 13% డిఫరెంట్, 4% డిఫరెంట్. మనకి ఎక్కడైనా కాంటాక్ట్ ఉందా, ఎవరైనా కామన్ పొజిషన్ ఉందా? ఎక్కడ కామన్ పొజిషన్ లేదు. అంటే 10 + 4 + 13, సో 13 చేస్తే మనకి ఏమవుతుంది? సో 27 వస్తుంది. ఈ 27 అనేది మనకి మ్యాక్సిమం నెంబర్ అవుతుంది. మినిమం నెంబర్కి ఏ విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వాలి? ఓకే, సో జస్ట్ హియర్ మినిమం నెంబర్ అయినప్పుడు రోహన్ అనే పర్సన్ ఇక్కడ వస్తారు 10th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్, ఓకేనా. అండ్ ముఖేష్ అనేది ఇక్కడ వస్తాడు అండ్ 13th ఫ్రమ్ రైట్ హ్యాండ్. అండ్ ఇక్కడ మిడిల్లో మనకి 4 పర్సన్స్ ఉంటారు. సో ఇది మనకి మినిమం నెంబర్ ఆఫ్ పీపుల్ రిప్రజెంట్ చేయడానికి మనకి డయాగ్రామ్ అండి. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ నుంచి చూస్తే ఇక్కడ వరకు రోహన్ వరకు 10 పర్సన్స్ ఉన్నారు కదా. ఆ 10 పర్సన్స్లోనే ఈ 4 పర్సన్స్ ఉన్నారు, ఈ ముఖేష్ కూడా ఉన్నాడు. ఇజ్ ఇట్ రైట్? మళ్ళీ ఈ ముఖేష్ 13th ఫ్రమ్ రైట్ హ్యాండ్ అన్నాడు కదా. రైట్ హ్యాండ్లో ఇక్కడ నుంచి చూస్తే ఈ 13 పొజిషన్స్లోనే ఈ రోహన్ ప్లేస్ ఉంది. అదేవిధంగా ఈ 10 పొజిషన్స్ 4 పొజిషన్స్ కూడా ఉన్నారు. అంటే ఇక్కడ మనకి చూడండి సెకండ్ కేసులో మ్యాక్సిమం పొజిషన్స్ అనేవి మనకి కామన్గా ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ నుంచి చూసిన 4 పొజిషన్స్ కామన్గా ఉన్నాయి, రైట్ హ్యాండ్ నుంచి చూసిన 4 పొజిషన్స్ అనేవి కామన్గా ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి మినిమం నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తారు. ఓకే, సో మనకి మినిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మీరు సింపుల్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మిడిల్లో ఎంతమంది ఉన్నారు? 4 పర్సన్స్ ఉన్నారు కదా. 4కి డబుల్ ఎంత? 8. ఈ 8 + 8 ఈ ముఖేష్ పొజిషన్ అండ్ ఈ రోహన్ పొజిషన్, ఇద్దరు ఉన్నారు కదా, 2 క్యాండిడేట్స్ అండ్ 2 మనకి ఎంత? ఇది 10 పర్సన్స్ కదా. ఈ 10ని ఇక్కడ మనకి మ్యాక్సిమం ఒకటి వచ్చింది 27. అంటే ఇప్పుడు ఈ 27లో నుండి ఈ 10 తీసేస్తే వచ్చేది మనకి 17 వస్తుంది. ఆ 17 అనేది మనకి మినిమం నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అంటారు. ఒకవేళ ఇక్కడ మ్యాక్సిమం అడిగారు కాబట్టి 27 అనేది మనకి పర్ఫెక్ట్ ఆన్సర్. మ్యాక్సిమం అడగలేదు, మినిమం అడగలేదు, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఎయిదర్ 27 ఆర్ 17 అనేది సో పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీరు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం అంటే ఎవరికి కామన్గా ఉండకూడదు, మినిమం అంటే మ్యాక్సిమం కామన్ ఉండాలి. ఓకే, టోటల్గా కామన్ ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి మినిమం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మినిమం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈ మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ అడిషన్ ఇచ్చేసినప్పుడు మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మిడిల్లో ఎంతమంది ఉంటారో వాటి డబల్ + 2 పర్సన్స్ 2 అడిషన్ చేసి ఆ టోటల్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేదే అది. సపోజ్ ఏ అండ్ బి ఉన్నారు. ఓకే, ఏ పొజిషన్ ఈజ్ 15th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్, బి పొజిషన్ ఈజ్ సపోజ్ 30th ఫ్రమ్ రైట్ హ్యాండ్. సో మిడిల్లో మనకి ఒక 10 పర్సన్స్ ఉన్నారనుకోండి. సో వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే ఫస్ట్ మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాక్సిమం ఎంత వస్తారండి? 30 + 10 40, 40 + 15 అంటే 55 ఈజ్ ద టోటల్. ఓకేనా. ఈ 55 నుండి మనకి ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? మిడిల్ ఎంతమంది ఉన్నారు? 10 పర్సన్స్ కదా. 10 అంటే ఏంటి? డబల్ 20. ఓకేనా. అండ్ ఇక్కడ ఏ పొజిషన్ ప్లస్ బి పొజిషన్ 2 పొజిషన్స్ యాడ్ చేయాలి. సో 20 + 2 22. సో మనకి ఇక్కడ నుంచి మనకి 22 ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి సో మనకి ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ 33 అనేది మనకి మినిమం నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అవుతాయి. ఓకే, ఐ థింక్ ఇట్స్ వెరీ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. Mukesh is taller than Suresh. Okay, so Mukesh is taller than Suresh but shorter than Rakesh. But ante evaru ikkada? But ante first person. Mukesh is shorter, so shorter than Rakesh. Okay na. Next, Rakesh is taller than Harish. Rakesh is taller than Harish but shorter than Amar. Rakesh is shorter than Amar. Okay na. హూ అమాంగ్ ద షార్టెస్ట్ అన్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇట్స్ వెరీ క్లియర్. అమర్ ఈజ్ టాలర్ దెన్ ఎవరు? ఆర్ అంటే ఎవరు? రాకేష్. ఓకే, ఈజ్ టాలర్ దెన్ రాకేష్. ఓకేనా. రాకేష్ ఈజ్ టాలర్ దెన్ ముఖేష్ అండ్ రాకేష్ ఈజ్ టాలర్ దెన్ హరీష్ ఆల్సో. అంటే ఇక్కడ మనకి ముఖేష్ కానీ హరీష్ కానీ వస్తారు. నెక్స్ట్ ఏంటి? సో మనకి ఎస్ కానీ హరీష్ కానీ వస్తారు. నెక్స్ట్ ఏంటి? హరీష్ కానీ వస్తారు. ఓకేనా. సో మనకి ఎగ్జాక్ట్గా ఏ పొజిషన్ అనేది క్లారిటీ లేదు. ఓకేనా. సో మనకి ఏ పొజిషన్ అనేది హరీష్ పొజిషన్ ఎగ్జాక్ట్గా ఈ లాస్ట్లో వస్తుందని మనకి గ్యారంటీ లేదండి, ఇది తీసుకోలేము. సో మనకి ఎగ్జాక్ట్గా ఎవరి షార్టెస్ట్ ఉంటారో మనకి ఎగ్జాక్ట్గా చెప్పలేము కాబట్టి ఇట్స్ కెన్ నాట్ బి డిటర్మైన్ అనేది సో పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఏమన్నారు?
A means Amar. Amar is taller than Rakesh. Rakesh is taller than Harish అన్నారు. బట్ హరీష్కి కానీ హరీష్కి ముఖేష్కి హరీష్కి అండ్ సురేష్కి మనకి ఎలాంటి రిలేషన్ లేనప్పుడు సో షార్టెస్ట్ అని ఎవరు చెప్పగలం? సో వీ కాన్స్. హూ ఇస్ టాలెస్ట్ అంటే మనకి అమర్ అనేది టాలెస్ట్ అని చెప్పొచ్చు, బట్ సో షార్టెస్ట్ మనం సో వీ కాన్స్. ఓకే, నౌ నెక్స్ట్ Sita is older than Kanika, so this is also I am giving you homework. సో ఈ సెకండ్ వన్ ఆల్సో, ఎందుకంటే మనకి సేమ్ ప్యాటర్న్ ఓల్డర్ అన్నప్పుడు ఓల్డర్ కానీ టాలర్ కానీ స్కోర్డ్ హై మార్క్స్ కానీ అలాంటి ఇండికేట్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇండికేట్ చేసుకుంటే సో మనకి రిప్రజెంటేషన్ అనేది సింపుల్ అవుతుంది. ఓకే, అండ్ 2 క్వశ్చన్స్ హోంవర్క్ ఇచ్చాను. అండ్ నౌ Kamal remembers that his brother's Dinu's birthday falls after 20 May బట్ బిఫోర్ 28. ఆఫ్టర్ 20 అన్నారు అంటే మనకి 21 నుండి 21, 22, 23, 24, 25, 26, 27 అండ్ 28 వరకు ఉంటుంది. ఓకేనా, సో మనకి ఏ పొజిషన్ ఏదో కరెక్ట్ మనకి తెలియదు. 21 నుండి 28 ఏ డేట్ అయినా అవ్వచ్చు బేస్డ్ ఆన్ ద కమల్స్ రిమెంబర్. ఓకేనా, అండ్ వైల్ గరీమా రిమెంబర్స్ దట్ దీనూస్ బర్త్డే ఫాల్స్ బిఫోర్ 22nd మే బట్ ఆఫ్టర్ 12th. ఓకే, సో 12 నుండి 22nd లోపు, బిఫోర్ 22nd అంటే 22nd కన్సిడర్ చేయకూడదు. అంటే 12 నుండి 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 ఉంది. సో వీరిద్దరూ కమల్ కానీ గరిమా కానీ ఇద్దరి నాలెడ్జ్ ప్రకారంగా వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ ప్రకారంగా 21 అనేది మనకి కామన్ కదా. అంటే ధీరస్ బర్త్ మనకి ఎప్పుడు వస్తుంది? సో 21. ఇట్స్ వెరీ క్లియర్. మనకి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్స్లో అంత ముందుగా రెగ్యులర్గా అడిగేవాళ్ళు. సో ఇప్పుడు మనకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే విధంగా వీటిని బేస్ చేసుకుని బట్ కొంచెం క్లమ్జీగా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, సో దట్స్ వై మనకి ఓల్డ్ ప్యాటర్న్స్ అనేవి కూడా మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. నౌ సో దాట్ ఈస్ ద టుడే సెషన్ అబౌట్ ఆర్డర్ ర్యాంకింగ్. సో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో ఆర్డర్ ర్యాంకింగ్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ వాచ్ అడ్డా 247 తెలుగు ఛానల్ అండ్ డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ దిస్ అడ్డా 247 తెలుగు ఛానల్ అండ్ లైక్ ద వీడియోస్ అండ్ షేర్ ఇట్. అండ్ సో మనకి ఆల్రెడీ ఇన్ఫామ్ చేసుకున్నట్టుగా మనకి ఇంగ్లీష్ బ్యాచ్ అనేది ఒకటి ఉంది. సో యాజ్ వెల్ యాజ్ మనకి ఏపీఎస్ఐ బ్యాచ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్సీ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే ఈ బ్యాచెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో యూజ్ కోడ్ Y212 and you will get the discount on that. And this is the today's session and thank you. Have a nice day and stay home and stay safe.